సూర్యాపేట జిల్లా దుబ్బాక మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అచ్చుమాయిపల్లి సర్పంచ్ దేవరాజ్ పోతారం రేణుక మల్లేశం సర్పంచ్ మాట్లాడుతూ రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని పంటలు ఎండిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి ఇరు గ్రామాల సర్పంచులు దేవరాజ్ మల్లేశం సమన్వయంతో ఈరోజు మన అచ్చుమయ్యపల్లి ఊరిలో మల్లన్న సాగర్ 4LD కాలువ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్ని గ్రామాల ప్రజలు కాలువ పనులకు సహకరించాలని కోరుతున్నారు అన్నారు. మేము ఎన్నో విధాలుగా ప్రయత్నించి ప్రభుత్వాన్ని సాయం చేయమని కోరినాం. ఏఈ గారిని, డిఈ గారిని, ప్రభుత్వం దగ్గర కూడా మా రైతుల సమస్యల్ని ముందు తీసుకుపోయినాం. అయినా మాకు ఎక్కడ న్యాయం జరగలే. మేము కూడా గతంలో రైతులందరం కలిసి మంచుకో తలైన డబ్బులు వేసుకొని కాలువ పనులు కొన్ని పూర్తి చేసుకున్నాం. అయినా కొంత సంతృప్తికరంగా పూర్తి కాలే. ఇంకొంచెం పెండింగ్ పనులు ఉండే. ఇప్పటికి కూడా మా రైతులందరూ మాకు సహకరిస్తారు. మా గౌరవ పోతారం సర్పంచ్ రేణుక మల్లేశన్న గారు మరియు మేము ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం. ఇక వారి గోసను ఎట్లన్నా తీర్చి రేపు పంట పొలాలు నిలిచే విధంగా మేము ముందుకోతామని మేమిద్దరం సంసిద్ధమై రైతుల సహకారంతో ఈ కాలువ పనులు చేపడుతున్నాం. దయచేసి రైతు సోదరులు ఈ ప్రలోభాలకు గురి కాకండి. ఈ చిల్లర మనలు చెప్పే రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి. దయచేసి ఈ కాలువ పనులకు సహకరించండి. కావాల్సిన పైపులు ఎక్కడెక్కడ ఏ పైపులు అవసరం ఉన్నాయో నిన్న కొనుగోలు చేయడం జరిగింది. ఇలా మధ్యాహ్నం వరకు పైపులు వస్తాయి. పైపు కూడా వేసుకుంటూ ఇంకా కాలువ పనులు చిన్న చిన్న ఇట్లాంటి పనులు తీసుకుంటూ ముందడు పోదామని నేను రైతులకు పిలుపునిస్తున్నా. దయచేసి ఈ కాలువ కాడ కూడా రాజకీయం చేసేటువంటి నాయకులను దయచేసి నమ్మకండి. వాళ్ళ మాటలు పట్టుకొని ఈ కాలువ పనులకు బ్రేక్ చేస్తాం, ఈడ ఆడ చిన్న చిన్న ఇబ్బంది చేస్తాం, ఆడ ఈడ ఇబ్బందులకు గురి చేసి ఆడ ఇది చేస్తే వాళ్ళకేదో మంచి పేరు వస్తుంది, మాకేదో మంచి పేరు వస్తుందని దానికోసం వాళ్ళ మాటలు నమ్మకండి. దయచేసి మేము దగ్గర నుండి పని పూర్తి చేసేందుకు మేము చర్య తీసుకుంటున్నాం. మీరు అందరూ సహకరిస్తే 2-3 రోజుల్లో పని పూర్తి అవుతుంది. పని పూర్తయి మనందరికి నీళ్ళు వస్తాయి. దాని విధంగా ముందుకు వాళ్ళని నేను కోరుతున్నా. దీనికి రైతులు అందరి సహకారం దగ్గరుండి కాలువ పనులు మీరు దగ్గరుండి పర్యవేక్షించి చిన్న చిన్న పనులకు మాకు సహకరించాలి. చిన్న చిన్న పనులకు కూడా ఈ కాలువ మాది, ఈ నీళ్లు మావి, ఇవి మా కోసం వస్తున్నాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పనిచేయాలి. అక్కడ దగ్గరుండి పర్యవేక్షించాలి. దగ్గరుండి మాకు సహకరించి పనిచేయాలని నేను ఇక్కడ నుంచి మా అన్ని గ్రామాల రైతులను నేను కోరుతున్నా. దయచేసి దీన్ని కూడా పడుతుందని చెప్పి మేము ఎన్నో విధాలుగా ప్రయత్నించి ప్రభుత్వాన్ని సాయం చేయమని కోరినాం. ఏఈ గారిని, డిఈ గారిని, ప్రభుత్వం దగ్గర కూడా మా రైతుల సమస్యల్ని ముందు తీసుకుపోయినాం. అయినా మాకు ఎక్కడ న్యాయం జరగలే. మేము కూడా గతంలో రైతులందరం కలిసి మంచుకో తలైన డబ్బులు వేసుకొని కాలువ పనులు కొన్ని పూర్తి చేసుకున్నాం. అయినా కొంత సంతృప్తికరంగా పూర్తి కాలే. ఇంకొంచెం పెండింగ్ పనులు ఉండే. ఇప్పటికి కూడా మా రైతులందరూ మాకు సహకరిస్తారు. మా గౌరవ పోతారం సర్పంచ్ రేణుక మల్లేశన్న గారు మరియు మేము ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం. ఇక వారి గోసను ఎట్లన్నా తీర్చి రేపు పంట పొలాలు నిలిచే విధంగా మేము ముందుకోతామని మేమిద్దరం సంసిద్ధమై రైతుల సహకారంతో ఈ కాలువ పనులు చేపడుతున్నాం. దయచేసి రైతు సోదరులు ఈ ప్రలోభాలకు గురి కాకండి. ఈ చిల్లర మనలు చెప్పే రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి. దయచేసి ఈ కాలువ పనులకు సహకరించండి. కావాల్సిన పైపులు ఎక్కడెక్కడ ఏ పైపులు అవసరం ఉన్నాయో నిన్న కొనుగోలు చేయడం జరిగింది. ఇలా మధ్యాహ్నం వరకు పైపులు వస్తాయి. పైపు కూడా వేసుకుంటూ ఇంకా కాలువ పనులు చిన్న చిన్న ఇట్లాంటి పనులు తీసుకుంటూ ముందడు పోదామని నేను రైతులకు పిలుపునిస్తున్నా. దయచేసి ఈ కాలువ కాడ కూడా రాజకీయం చేసేటువంటి నాయకులను దయచేసి నమ్మకండి. వాళ్ళ మాటలు పట్టుకొని ఈ కాలువ పనులకు బ్రేక్ చేస్తాం, ఈడ ఆడ చిన్న చిన్న ఇబ్బంది చేస్తాం, ఆడ ఈడ ఇబ్బందులకు గురి చేసి ఆడ ఇది చేస్తే వాళ్ళకేదో మంచి పేరు వస్తుంది, మాకేదో మంచి పేరు వస్తుందని దానికోసం వాళ్ళ మాటలు నమ్మకండి. దయచేసి మేము దగ్గర నుండి పని పూర్తి చేసేందుకు మేము చర్య తీసుకుంటున్నాం. మీరు అందరూ సహకరిస్తే 2-3 రోజుల్లో పని పూర్తి అవుతుంది. పని పూర్తయి మనందరికి నీళ్ళు వస్తాయి. దాని విధంగా ముందుకు వాళ్ళని నేను కోరుతున్నా. దీనికి రైతులు అందరి సహకారం దగ్గరుండి కాలువ పనులు మీరు దగ్గరుండి పర్యవేక్షించి చిన్న చిన్న పనులకు మాకు సహకరించాలి. చిన్న చిన్న పనులకు కూడా ఈ కాలువ మాది, ఈ నీళ్లు మావి, ఇవి మా కోసం వస్తున్నాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పనిచేయాలి. అక్కడ దగ్గరుండి పర్యవేక్షించాలి. దగ్గరుండి మాకు సరించి పనిచేయాలని నేను ఇక్కడ నుంచి మా అన్ని గ్రామాల రైతులను నేను కోరుతున్నా. దయచేసి దీన్ని కూడా